మీరు చెప్పినట్టుగా డిజిటల్ అరెస్ట్ అంటే రీసెంట్ టైమ్స్ లో ఒక ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉందంటే అది డిజిటల్ అరెస్ట్ అని చెప్పాలి. ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి. అది ఎక్కువగా రిటైర్డ్ జడ్జిలు కావచ్చు, అంటే ఎడ్యుకేటెడ్ పీపులే ఎక్కువగా కనిపిస్తున్నారు. అంటే ఎక్కువ చూసినా కూడా కొన్ని కోర్టులలో ఈ డిజిటల్ అరెస్ట్ ద్వారా మోసపోతున్న వాళ్ళు, పోగొట్టుకుంటున్న వాళ్ళు, అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఉందా, లేదా ఈ డిజిటల్ అరెస్ట్ సంబంధించి ఎందుకని ఎక్కువగా వీళ్ళనే టార్గెట్ చేసి వీళ్ళు మోసం చేస్తున్నారంటే ఏం చెప్తారు? పల్లెటూరు ఆయనని నేను మిమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేస్తాం, గిరెస్ట్ చేస్తాం అంటే చేసుకోరా బాబు అని అంటాడు. భయపడేది ఎవడు? చదువుకున్నాడే. ఎందుకంటే ఆయన ఇక్కడ ఒక జాబ్ చేస్తాడు, ఏదైనా ప్రిపేర్ అవుతుంటాడు. నా దానిపైన ఇట్లా కేసు ఉన్నాయంటే భయపడేది ఎవరంటే తొందరగా ఈ చదువుకున్నోడే. చదువుకున్నోడికి ఎవరు చదువుకోలేదు ఆయన తొందరగా మీకు భయపడాడు. కేసు ఉన్నాయంటే సరే ఉండని, వాళ్ళకి ఒక విలేజ్ స్ట్రక్చర్ ఉన్న వ్యక్తికి తెలుస్తుంది ఎలా నడుస్తాయి ఇవన్నీ, ఈ కేసులు గీసులు అయితే ఎట్లా చేస్తాయి, ఒక చట్ట ప్రకారం ఎట్లుంటాయి, చాలా వరకు వాళ్ళ నాలెడ్జ్ ఉంటుంది. లేకపోయినా ఎవరో ఒకరు వాళ్ళు అడుగుతారు. విలేజ్ లో బాండింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఇట్లా ఉన్నా కూడా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని పోయి అడగదు ఇట్లా అంటే పెద్దవాళ్ళు ఏమంటారు, సరే ఏమైనా మేము ఉన్నాం కదా రాణి, విల్ టాక్ అనే కాన్సెప్ట్ చాలా ఎక్కువ ఉంటుంది మన దగ్గర. సో ఈ పల్లెటూరు వాళ్ళ దగ్గర టార్గెట్ కూడా కారు. నెక్స్ట్ ఏంటంటే ఈ డిజిటల్ అరెస్ట్ టార్గెట్ అవడానికి మనం కూడా ఎక్కడో చోట మన డేటా ఉండాలి, మన నంబర్ రావాలి కదా. ఎవరో ఒకటి మనం డైల్ చేసి ఇట్లా మీ దగ్గర ఉంది కేసు, మనం ఒక టార్గెట్ అవ్వాలంటే మనది కూడా ఎక్కడైనా ఒక ప్రెజెన్స్ ఉండాలి. దాన్ని మనం ఏంటంటే డేటా బ్రీచ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఏవైతే యాప్స్ ఉన్నాయో, మన బిగ్ బాస్కెట్ అన్న కావచ్చు, డామినోస్ అన్న కావచ్చు, హల్దీరామ్స్ అన్న కావచ్చు, మనం రకరకాల వాడుతుంటాం. దాంట్లో నుంచి డేటా లీక్ అయినా అవుతుంటది. జీమెయిల్ డేటా లీక్ కూడా ఉంది. మన మొబైల్ నెంబర్ యాడ్ చేసినామంటే ఆటోమేటిక్ గా ఓటీపీ అది అడుగుతుంది. మీరు ఏదన్నా షాపింగ్ మాల్కి వెళ్ళారన్నా కూడా, ఏదైనా బిల్ చేశారన్నా కూడా అక్కడ మీరు అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ ఇచ్చిన చాలు. సో వాళ్ళు ఏంటంటే ఈ ఫ్రాడ్స్టర్స్ ఈ రకరకాల ప్లేసెస్ నుంచి మన ఫోన్ నెంబర్స్ సేకరించుకుంటారు. సో దాని వల్ల మనం టార్గెట్ అవుతాం. ఇంకా వాళ్ళు ఎక్కడి నుంచి అది సేకరించుకున్నారో దాన్ని బట్టి కూడా మనం ఎటువంటి క్యాడర్ వాళ్ళం, మన స్థాయి ఎంతవరకు ఉండొచ్చు. ఇప్పుడు అదే నేను ఒక పబ్ నుంచి ఆ నంబర్ తీసుకున్నాను అనుకోండి, పబ్ లో మినిమం బిల్లింగ్ చేసేది 20,000 30,000 అట్లాంటి పబ్ అనుకోండి, నాకు తెలుస్తుంది అది ఇతని దగ్గర నుంచి నేను ఎంతవరకు టార్గెట్ చేయొచ్చు అనేది. అట్లాంటి నాలెడ్జ్ కూడా వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా చెక్ చేసుకుని ఎక్కడి నుంచి ఆ డేటా వస్తుంది, ఈ ప్రీమియం కాంటాక్ట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. అంటే మీ దగ్గరికి వచ్చిన కేసెస్ ఏవైనా, అంటే ఈ డిజిటల్ అరెస్ట్ లో భాగంగా మీరు చూసిన కేసు ఏదైనా ఇంట్రెస్టింగ్ కేసు ఉందంటే ఏం చెప్తారు? డిజిటల్ అరెస్ట్ లో ఇంట్రెస్టింగ్ అంటే ఆల్మోస్ట్ అందరితో ఇదే జరిగేది. ఇంట్రెస్టింగ్ అనేది ఎక్కడ అనిపించింది అంటే, ఒక 25 lakhs ఒక కేసు ఉంటుంది మా దగ్గర, ఇక్కడ హైదరాబాద్. అది దాంట్లో ఆ వ్యక్తి ఎంత భయపడతాడు అంటే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మీరు చేసేస్తారు, ఆయన బ్యాంక్ వెళ్ళి ఆర్టీజీఎస్ ఫామ్ రాసి మరి ట్రాన్స్ఫర్ చేసి వచ్చారు. ఇప్పుడు దానికి ఏమంటాం? అవును, అక్కడ ఒక పాయింట్ మా దగ్గర ఒక రీసెర్చ్ కూడా ఉంటుంది దానిపైన, ఒక చాలా స్టడీ కూడా చేసాం దానిపైన. ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంది దాని మీద స్టడీ చేశారు. ఈ క్రైమ్స్ ఏవైతే ఈ డిజిటల్ ఆర్టీజీఎస్ ఇవి జరిగాయో చాలా వరకు సీనియర్ సిటిజన్స్ లేదా అబౌవ్ 40 years వాళ్ళకి అంత ఆర్టీజీఎస్ అంత వాడడం, అంత యాప్స్ వాడడం రాదు. సో మాక్సిమం వాళ్ళు దీనిలో ఎక్కువ అమౌంట్స్ వెళ్ళేవి కాబట్టి ఆర్టీజీఎస్ చేసేవారు. సో సడన్ గా ఎవరైనా కస్టమర్ వచ్చి ఇట్లా పెద్ద అమౌంట్ లో మీకు ఆర్టీజీఎస్ అడితే బ్యాంక్ వాళ్ళని ఒకసారి వాళ్ళు ఒక మాట అడుగుంటే, ఇట్లా ఎవరైనా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, ఇట్లా ఏమైనా ట్రాన్స్ఫర్ చేయమని ఒక 2-3 questions అడిగి అక్కడ ఒకసారి ఇంత పెద్ద మొత్తం క్రాస్ చెక్ ఒకటి చేసుకుని ఉంటే సడన్ గా ఎవరైనా వస్తుంది, రెగ్యులర్ గా చేస్తుందంటే ఓకే మనం ఏం చేయలేం దానికి. సడన్ గా ఎవరైనా ఇట్లాంటి పెద్ద ట్రాన్సాక్షన్ ఎవరైనా వస్తే ఒకసారి వాళ్ళ దానిలో ఒక హెచ్చరిక పెట్టి అసలు దేని గురించి ఇది అని వాళ్ళు అడుగుంటే ఈ ట్రాన్సాక్షన్ ఆగేదేమో అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ వర్క్స్ లో చాలా బిజీ, ఉన్న వాళ్ళని వాళ్ళు సర్వీస్ ఇవ్వలేకపోతున్నారని రకరకాల కంప్లైంట్స్ మనం ఆన్లైన్ చూస్తుంటాం. సో అది అంత ఈజీ టాస్క్ కాదు. సో ఈ కొంచెం స్ట్రక్చర్ మనది అంత ఎఫెక్టివ్ లేదు కాబట్టి ఆ లూప్ హోల్స్ ని వాడుకుని ఈ ఫ్రాడ్స్టర్స్ అనేవి ఈ టార్గెట్స్ అన్ని చేస్తుంటారు. సో ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసినంత వరకు, అంటే వీడియో కాల్స్ విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా సైబర్ ఫ్రాడ్స్ విషయంలో ఈ వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వీటిల్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి పెడుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ వీడియో కాల్స్ అనేవి మామూలుగా మనం పర్సనల్ గా ప్రైవసీ బేస్డ్ వీడియో కాల్స్ అనేవి చేసుకుంటున్నాం. అంటే ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? అంటే నిజంగానే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంది, మరి అలాంటప్పుడు సేఫే కదా అని చెప్పి చాలా మంది వీడియో కాల్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు. దాని విషయంలో మీరు ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఒక పబ్లిక్ రిలీజ్ ఇస్తారు,
5th May 2026 నుంచి మా దగ్గర నుంచి ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్షన్ తీసేస్తున్నామని. అది దాని గురించి మీరు వినే ఉంటారు. అవును. సో ఇన్స్టాగ్రామ్ లో అయితే ఆల్రెడీ ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్షన్ ఇప్పుడు ఆల్రెడీ ఈ రోజు 10th June లేదు. సో మీ మెసేజెస్ అనేది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ లేవు. ఇంకొకటి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్షన్ అనేది ట్రాన్సిట్ లో ఉంటుంది. అంటే నేను నా ఫోన్ నుంచి వాట్సాప్కి వెళ్తున్నప్పుడు వాట్సాప్ నుంచి మీకు వస్తుంది. ఎట్లా ఇప్పుడు నేను వాట్సాప్లో మెసేజ్ పంపిస్తున్నా అంటే ఇలా నా దగ్గర నుంచి మీకు వెళ్తుందంటే దాని డైరెక్ట్ మీకు వెళ్ళదు. నా దగ్గర నుంచి ఫస్ట్ వాట్సాప్కి వెళ్తుంది, వాట్సాప్ నుంచి మీ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే ఆ సర్వర్ ఉంటుంది కదా. నేను దగ్గర నుంచి వాట్సాప్ వెళ్ళినప్పుడు వాట్సాప్ నుంచి మీకు వచ్చినప్పుడు అక్కడ వరకు అది ఎంక్రిప్టెడ్. మీ ఫోన్ వచ్చిన తర్వాత అది డీక్రిప్ట్ అయిపోతుంది. ఓకే. దానికి ఇంకా మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే కొత్తగా మీరు వాట్సాప్ పెట్టుకున్నారు అనుకోండి, ఇదంటే ఎవరన్నా కొత్తగా నేను అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాలేషన్ అనుకోండి, నా కీ మారిపోతుంది దానిలో. ఓకే. అప్పుడు మీకు ఒక ఆరెంజ్ కలర్ ఒక డబ్బా వస్తుంది. ప్రతి ఏదో కొత్త కాంటాక్ట్ లో ఎవరైతే గ్రూప్స్ కూడా మీరు చూస్తుంటే ఎవరైనా రీఇన్స్టాల్ చేసుకుని అట్లనే ఉంటే ఒక బాక్స్ హ్యాస్ సెక్యూరిటీ కోడ్ అప్డేటెడ్ అట్లా ఒక మీకు బాక్స్ కనిపిస్తుంది. సో దాంట్లో ఏంటంటే మీ ఆపోజిట్ పర్సన్ ఒక కీ ఏముంటుందో అని దానిలో మీ దానిలో స్టోర్ ఉంటుంది. సో ఎవరైనా మీకు అట్లా పంపిస్తుంటే దాన్ని డీక్రిప్ట్ చేసుకోవడానికి పవర్ మీ దగ్గర ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు కొత్తగా వన్ టైం సీన్ అని కూడా ఈ వాట్సాప్ లో వచ్చింది. సరే, వీడియో కాల్స్ ఇవన్నీ కూడా ప్రైవసీ బేస్డ్. సో అలానే ఈ వన్ టైం సీన్ అనేవి కూడా ప్రైవసీ బేస్డే పంపిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు వాట్సాప్ సర్వర్ కి ఎలా అయినా ఇది వన్ టైం సీన్ అనేది వెళ్తుంది. సో ఇది ఫ్రాడ్ జరిగే అవకాశం లేదంటారు. అంటే వన్ టైం సీన్ ని మనం వాట్సాప్ లేదండి, వాట్సాప్ సరే ఒక్క అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కోట్ల కస్టమర్స్ ఉన్నారు కాబట్టి వాడు ప్రతి మెసేజ్ చూడలేదు కాబట్టి ఒకసారి వాట్సాప్ ప్రక్రియ తీసేద్దాం. ఓకే. మీ దగ్గరికి వచ్చింది వన్ టైం సీన్ అన్న. అవును. నేను ఏం దానిలో మాక్సిమం వాడు వాట్సాప్ ఫీచర్ ఏమొచ్చు సార్, నేను స్క్రీన్ షాట్ తీయలేను. అవును, ఎగ్జాక్ట్లీ. ఎవరి దగ్గర సింగిల్ ఫోన్ ఉందండి, నేను ఇంకో ఫోన్ పెట్టి తీస్తాను దాన్ని.